హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ గుడ్ న్యూస్ అండి. ఏపీలో ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లో ఉన్నా కూడా మనకు వైఎస్ఆర్ చేయుత పథకం 4వ విడత నిధులు అనేటువంటివి ఈ మెసేజ్ అనేటువంటిది మీ మొబైల్ ఫోన్ కు వచ్చి ఉంటే ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ అవుతాయి అన్నమాట. దీనికి సంబంధించి ఈ మెసేజ్ అనేటువంటిది ఏమిటి, నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క డబ్బులు అనేటువంటిది మీ ఖాతాలకు జమ కావకపోవడానికి గల కారణాలు అనేటువంటివి ఏమిటి, అయితే మనకు ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ చేయూత పథకానికి సంబంధించి డబ్బులు అనేటువంటిది ఖాతాల్లోకి అయితే ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. నేను ఫుల్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అందరికీ కూడా. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కాబట్టి ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోను యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేయండి. అదే విధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్ లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 7వ తేదీన వైఎస్ఆర్ చేయుత పథకం కింద 4వ విడత అంటే ఆఖరి విడత నిధులు అనేటువంటివి అయితే విడుదల చేశారనమాట. అయితే మనకు దీనికి సంబంధించి నిధులు అనేటువంటివి ఖాతాలకి జమ అయ్యే లోపలే మనకు ఎన్నికల కోడ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అనేటువంటిది అయితే అమల్లోకి రావడం అయితే జరిగింది. ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేటువంటిది మనకు ఈ నెల 16వ తేదీన అయితే అమల్లోకి వచ్చిందనమాట. ఎన్నికల కమిషనర్ గారు అయితే డేట్ అనేటువంటిది అయితే ఫిక్స్ చేశారు. దీని ద్వారా మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన అమౌంట్లు అనేటువంటిది అయితే వెంటనే నిలిపివేయడం అయితే జరిగింది. ఎందుకు అని చూసుకున్నట్లయితే మనకు ఎన్నికల కమిషనర్ గారు అయితే కొన్ని రూల్స్ అనేటువంటిది అయితే పెట్టడం అయితే జరిగింది. ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లో ఉన్నప్పుడు మనకు ఎటువంటి లాంఛనాలు అయితే జరపకూడదు, ఎటువంటి గవర్నమెంట్ పథకాలు కూడా నిధులు అనేటువంటివి అయితే విడుదల చేయకూడదు, నెక్స్ట్ అదే విధంగా ఎటువంటి కార్యక్రమాలు కూడా జరపకూడదు, సభలు అనేటువంటివి కూడా జరపకూడదు, ఎక్కువ సంఖ్యలో మనీ అనేటువంటిది అయితే ట్రాన్స్ఫర్ చేయకూడదు అనేటువంటి కొన్ని రూల్స్ అనేటువంటివి తీసుకురావడంతో మనకు వీటికి సంబంధించిన నిధులు అనేటువంటివి అయితే నిలిపివేయడం అయితే జరిగింది ఖాతాలకు జమ చేయకుండానే. మరలా మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషనర్ దగ్గరకు వెళ్ళి ఈ పథకాలకు సంబంధించి ఎన్నికల కోడ్ ముందు విడుదల చేశాం కాబట్టి మేము వీటికి సంబంధించిన నిధులు అనేటువంటివి అర్హులైనటువంటి వారి ఖాతాల్లోకి అయితే జమ చేసుకోవాలి అంటూ పర్మిషన్ అనేటువంటిది అయితే తీసుకురావడం అయితే జరిగింది. మనకు పర్మిషన్ అనేటువంటిది కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఎన్నికల కమిషనర్ గారు. దాని ద్వారా మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క డబ్బులు అనేటువంటిది మహిళలందరి ఖాతాల్లోకి అయితే చేరవేసేటట్లయితే చూస్తున్నారనమాట. మనకు మొన్నటి రోజు నుంచి అయితే పలు జిల్లాల్లో అయితే అమౌంట్లు అనేటువంటివి కూడా పడడం అయితే జరిగింది. మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ అనేటువంటి వారు కమెంట్ లో మెసేజ్ చేసి కూడా చాలా మంది అయితే చెప్పారనమాట. మా డిస్ట్రిక్ట్ లో అయితే అమౌంట్లు అనేటువంటిది అయితే పడడం అయితే జరిగింది అంటూ. కాబట్టి మనకు మొన్నటి రోజు నుంచి అయితే ఈ యొక్క నిధులు అనేటువంటివి అయితే పడడం అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. మీకు ఈ యొక్క నిధులు అనేటువంటివి పడాలి అనుకుంటే ముందుగా మీకు మీ మొబైల్ ఫోన్ కి కన్ఫర్మేషన్ కోసం ఒక మెసేజ్ అనేటువంటిది అయితే రావాలన్నమాట. ఆ యొక్క మెసేజ్ వచ్చిన తర్వాతే మీ ఖాతాలోకి అయితే జమ అవుతుంది అనమాట. ఓకేనా? లేదు అనుకుంటే మీ ఖాతాల్లోకి అయితే జమ కాదు. ఖచ్చితంగా అయితే మీకు మీ మొబైల్ ఫోన్స్ కి అంటే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ అనేది ఉంటుంది కదా, మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నంబరు. ఆ యొక్క మొబైల్ నంబర్ కి కన్ఫర్మేషన్ మెసేజ్ అనేటువంటిది అయితే ఒకటైతే రావడం అయితే జరుగుతుంది. ఆ యొక్క మెసేజ్ అనేటువంటిది వచ్చిన వారందరికీ కూడా వెంటనే మీ ఖాతాలోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా? అయితే మనకు దీనికి సంబంధించి లేట్ అయితే చేయరండి మనకు. ఎందుకంటే ఆల్రెడీ చెక్కులు అనేటువంటివి కూడా పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. చెక్కులు కూడా పంపిణీ చేశారు కాబట్టి ఇక మనకు ఎక్కువ ప్రాసెస్ అనేటువంటిది అయితే ఉండదు. ఎందుకంటే మనకు బ్యాంక్ లో ఆల్రెడీ అమౌంట్ అనేటువంటిది అయితే మీ ఖాతాలకు అయితే జమ చేస్తున్నారనమాట. హోల్డ్ అయితే పెట్టున్నారు. అయితే ప్రాసెస్ అనేటువంటిది ఎక్కువ సేపు అయితే జరుగుతుంది కాబట్టి ఎక్కువ రోజులు పడుతుంది కాబట్టి టైము. కాబట్టి మనకు ఆ ప్రాసెస్ వల్ల లేట్ అయితే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఖాతాల్లో అయితే అమౌంట్ అనేటువంటిది అయితే జమ కావడం అయితే జరుగుతుంది. కొంచెం ప్రాసెస్ అనేటువంటిది లేట్ అయితే అవుతుంది అంతేకాని ఎందుకంటే చాలా అంటే చాలా మందికి విడుదల చేయాలి కాబట్టి ఈ యొక్క చేయూత నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంచుమించు మనకు 26 లక్షల మందికి అయితే విడుదల చేయాలి కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది. బ్యాంక్ లో కూడా మనకు అమౌంట్ అనేటువంటిది అయితే ఒక రోజుకి లిమిట్ అనేటువంటిది అయితే ఉంటుంది కదా, మీకు అందరికీ తెలిసిందే లిమిట్ అనేటువంటిది ఉంటుందని. కాబట్టి ఆ లిమిట్ ప్రకారమే కొద్ది మందికి మాత్రమే ఖాతాల్లోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది. వాళ్ళు కూడా చెల్లింపు చేస్తారనమాట కొద్ది మందికే. ముందుగా మీకు కన్ఫర్మేషన్ కోసం అయితే ఒక మెసేజ్ అనేటువంటిది మీ మొబైల్ నెంబర్ కి అయితే ఖచ్చితంగా రావాలి. అది వచ్చిన మీకు ఎవరికైనా అది ఆ మెసేజ్ అనేటువంటిది వచ్చినట్లయితే వెంటనే మీ ఖాతాలోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇదండి మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీ ఖాతాలకు ఖచ్చితంగా అయితే ఈ నిధులు అనేటువంటిది అయితే జమ చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అనుకుంటే మనకు రానున్న రోజుల్లో ఎలక్షన్స్ అనేటువంటివి వస్తున్నాయి. మనకు ఎలక్షన్స్ ఎప్పుడు అనేది చూసుకున్నట్లయితే మే 13వ తారీఖున అయితే ఎన్నికలు అనేటువంటిది అయితే జరగబోతున్నారు. మనకు ఎన్నికలు అనేటువంటివి జరగబోతున్నాయి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు విడుదల చేసిన పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి ప్రజల ఖాతాల్లోకి జమ కాకపోతే, ఒకవేళ జమ కాకపోతే ఎవరు కూడా ఈ యొక్క వైసీపీ పార్టీకి
ఓట్లు అనేటువంటివి అయితే వేయరండి. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరికీ గురించి అందరికీ తెలిసిందే. సో ఎవరైతే ఈ యొక్క డబ్బులు అనేటువంటిది విడుదల చేయరో సో అటువంటి వాళ్ళందరికీ కూడా నమ్మకాలు అనేటువంటివి పోతాయి. సో ఆ పార్టీ మీద నమ్మకాలు అనేటువంటివి అయితే పోతాయన్నమాట. సో ఆ విధంగా మనకు ఎవరు కూడా ఓట్లు అనేటువంటిది వేయరు. సో ఎవరిని అడిగినా ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు అనేటువంటిది ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు అంటారు కాబట్టి మనకు ఓట్లు అనేటువంటివి కూడా వేయరని మనకు ప్రభుత్వానికైతే తెలుసనమాట. కాబట్టి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి కూడా పెండింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లాస్ట్ ఇయర్‌లో పెండింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళకు, అంతకుముందు పెండింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అయితే వాటన్నిటిని కూడా క్లియర్ చేసి మీ ఖాతాలకు అమౌంట్ అనేటువంటిదైతే విడుదల చేస్తామని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది. విడుదల చేస్తారు కూడా కన్ఫర్మ్‌గా అయితే విడుదల చేస్తారు. సో ఇది కొంచెం లేట్ అయితే అవ్వచ్చు. ఈ నెలాఖరులోపు లేదనుకుంటే మనకు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి అయితే కూడా అందరికీ అయితే వరుసగా అయితే జమ కావడం అయితే జరుగుతుంది. కొంచెం లేట్ అయితే అవుతుందన్నమాట. ఎందుకనుకుంటే మనకు ఈ నెల ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి సో ఈ నెలాఖరులోపు లేదనుకుంటే ఏప్రిల్ నెల నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతాయన్నమాట. వరుసగా చాలా మందికైతే అందరికీ అయితే పడడం అయితే జరుగుతుంది. సో కాబట్టి వెయిట్ చేయండి. మీ ఖాతాలకు ఖచ్చితంగా అయితే అమౌంట్లు అనేటువంటిది అయితే చేరవేస్తారనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో దీనితో పాటుగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక 3 పథకాలు అనేటువంటివి కూడా విడుదల చేశారు ఈ నెలలో. సో ఆ యొక్క పథకాలు అనేటువంటివి ఏమిటి అని చూసుకున్నట్లయితే జేవీడీ జగనన్న విద్యా దీవెన పథకము. నెక్స్ట్ అదే విధంగా ఈబీసీ నేస్తం, ఈబీసీ మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం పథకం ద్వారా కూడా మనకు డబ్బులు అనేటువంటిది అయితే ఈ నెలలోనే కూడా విడుదల చేశారు. రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కూడా నెక్స్ట్ దాంతో పాటుగా మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు అనేటువంటివి కూడా విడుదల అవ్వాల్సి ఉంది. సో వీటన్నిటికి సంబంధించి ఎటువంటి పెండింగ్ అనేటువంటిది కూడా లేకుండా ఖచ్చితంగా అయితే మీ ఖాతాలకు అయితే జమ చేసే మనకు దాని తర్వాత అయితే ఎలక్షన్స్ అనేటువంటిది అయితే జరుగుతాయి అనమాట. సో ఎలక్షన్స్ ముందే ఖచ్చితంగా అయితే జమ అయ్యేటట్లయితే చూస్తారు. ఎందుకంటే ఓట్లు అనేటువంటిది వేయాలి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరి ఖాతాలోకి అయితే జమ చేస్తారు. ఓకేనా? సో ఇదండి మనకు పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది. ఓకేనా? సో ముందు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి జిల్లాల్లో కూడా పడుతూ ఉంటాయన్నమాట. నిదానంగా అయితే పడుతూ ఉన్నాయి కొన్ని జిల్లాల్లో. సో మొన్నటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. సో ఇప్పటివరకు కొద్దిపాటి జిల్లాల వరకే పడతాయన్నమాట. ఒక రోజుకి ఇన్ని జిల్లాలని పడతాయన్నమాట. సో దాని తర్వాత మనకు కంటిన్యూగా అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇదండి మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే కామెంట్ చేసి అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఒక చిన్న లైక్ చేయండి.